కేవలం 2 రోజులు చాలు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్‌ని 2 సార్లు వాడండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ చూస్తారు. మీ తలపైన మ్యాజిక్ చేసినట్లు అద్భుతంగా పనిచేస్తుందండి. అన్నీ కూడా సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టైనా చాలా ఒత్తుగా పెరుగుతుందండి. నేను ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసి నిజంగానే షాక్ అయ్యాను. అంత బాగా వర్క్ అయ్యింది. ఈ రెమెడీ వల్ల జుట్టు రావడం అనేది పూర్తిగా ఆగిపోతుందండి. చాలా స్మూత్‌గా తయారవుతుంది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. లీచ్ థెరపీ, వెరికోస్ కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 60 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. దూర ప్రాంతంలో ఉన్న వారికి వాట్సాప్ కాల్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా డోర్ డెలివరీ చేయబడును. సంప్రదించవలసిన నంబర్ 9154191959. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఈ రెమెడీకి కావాల్సింది ముందుగా వచ్చేసి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. జుట్టు రావడం పూర్తిగా ఆగిపోతుంది. కొత్త జుట్టు అనేది వేగంగా పెరుగుతుంది. అంతేకాదండి, జుట్టు క్రమంగా వాడుతూ ఉండడం వల్ల నల్లబడుతుంది కూడా. నేను నిజంగానే చెప్తున్నానండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇక ఉల్లిపాయ పైనటువంటి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. నేను వాడిన తర్వాత ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నా. జుట్టు చిక్కులు పడకుండా ఉంటుందండి. జుట్టు రావడం పూర్తిగా ఆగిపోతుంది. అలాగే కొత్త జుట్టు అనేది మనకు ఇమ్మీడియట్గా వస్తుందన్నమాట. సో 2 సార్లు వాడండి. మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి తిరిగి మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తారు. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇది కొత్త రెమెడీ అండి. ఇది వరకు నేను ఈ మెథడ్లో అస్సలు చూపించలేదు. సో ఈ విధంగా ఉల్లిపాయ పైనటువంటి పొట్టంతా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. వేలు ఖర్చు పెట్టని అవసరం లేదండి. సీరం అలాగే నేను షాంపూ 2 చూపించాను. సీరం ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, అలాగే షాంపూ ఎలా చేయాలన్నది కూడా క్లియర్గా చూపించానండి. ఉల్లిపాయ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు రావడం అనేది ఆగిపోతుందని శాస్త్రీయపరంగా నిర్ధారించబడిందండి. సో నాది లాంగ్ హెయిర్ కాబట్టి నేను 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నా. మీరు కావాలంటే చిన్నది, అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి మీడియం సైజు మీ హెయిర్ ఉన్నట్లయితే 1 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో లాంగ్ హెయిర్కి అయితే 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఇక కలబంద తీసుకోవాలండి. ఫ్రెష్గా మొక్క నుంచి తీసినటువంటి కలబంద మాత్రమే తీసుకోవాలి. బయట నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ అస్సలు యూజ్ చేయొద్దండి. సో ఈ విధంగా ఇవి చిన్న చిన్నవి కాబట్టి నేను 3 తీసుకుంటున్నా. పెద్దదైతే మీరు 1 తీసుకుంటే సరిపోతుందండి. ఇక ఎప్పుడైనా సరే మనం కలబందని మొక్క నుంచి వేరు చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే పక్కన పెట్టేసేయండి. కలబంద నుంచి ఎల్లో కలర్ లిక్విడ్ రిలీజ్ అవుతుందండి. అసలు యూజ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఎల్లో కలర్ లిక్విడ్ అంతా పక్కకు వచ్చేస్తుంది. తర్వాత వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. సో పైనటువంటి స్కిన్ తీయని అవసరం లేదు. ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి మూలలు తీసేస్తే సరిపోతుందండి. సో కలబంద వల్ల కూడా మన హెయిర్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ లాంగ్గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా స్టాప్ అవుతుంది. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చిన్నపిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలామంది అడుగుతున్నారండి, మాకు 70 ఇయర్స్ ఉన్నాయి, మాకు హెయిర్ అనేది విపరీతంగా రాలిపోతుంది, మేము కూడా యూజ్ చేయొచ్చు అని కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో స్కిన్ తీయని అవసరం లేదండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా స్కిన్తో పాటు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి ఒక న్యాచురల్ ఆయిల్ చూపించానండి, ప్రీవియస్ వీడియోస్లో ఉంది. ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసి చూసేయండి. సో చాలా బాగా వర్క్ అవుతుంది. హెర్బల్ ఆయిల్ చూపించానండి. ఇక ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఉల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. పెరుగు యూజ్ చేయడం వల్ల హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది, చిక్కులు పడకుండా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ తొలగిపోతుంది. అలాగే హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. చిన్న కప్పులో సగం వరకు పెరుగు తీసుకోండి, సరిపోతుంది. సో ఇక 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. మీ హెయిర్
చాలా షార్ట్గా ఉంది అనుకున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది కాస్త తక్కువ తీసుకోండి. ఇక అలాగే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి. సో పచ్చిది ఉన్నట్లయితే పచ్చిది తీసుకోండి, లేదంటే ఈ విధంగా ఎండు కరివేపాకు అయినా తీసుకోండి. సో మగవాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోవాలనుకున్నట్లయితే కొద్దిగా మోతాదులో తీసుకోండి. ఉల్లిపాయ 1, అలాగే 2 స్పూన్ల పెరుగు, అలాగే సగం చెంచా, అలాగే ఒక చిన్న ముక్క కలబంద తీసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవచ్చు, లేదంటే పలుచని క్లాత్ తోటి కూడా మనం గట్టిగా పిండేసామంటే రసం అనేది వచ్చేస్తుందండి. మిక్సీ పట్టేటప్పుడు అసలు వాటర్ అనేది ఒక చుక్క కూడా యూజ్ చేయొద్దండి. మనకు ఉల్లిపాయలో అలాగే కలబందలో ఉన్నటువంటి ఆ రసమే సరిపోతుంది. ఇక ఈ విధంగా పలుచగా ఉన్నటువంటి క్లాత్ ఏదైనా ఉన్నట్లయితే ఇందులోకి వేసుకొని గట్టిగా పిండేసామంటే రసం వచ్చేస్తుంది. టీ స్ట్రైనర్ తోటి కాస్త సమయం పడుతుందండి. క్లాత్ తోటి ఏంటంటే అంతా ఒకటేసారి గట్టిగా పిండేసామంటే రసం వచ్చేస్తుంది. డైరెక్ట్ ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే కాస్త పలుచగా ఉంటుంది కాబట్టి అంత కారిపోయినట్లుగా ఉంటుంది. సో ఈ విధంగా లిక్విడ్ లాగా ఉండడం వల్ల ఏంటంటే హెయిర్కు మనకు ఎంతైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అంతవరకే మనము స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కాటన్ తోటి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా గట్టిగా పిండేస్తే రసం వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 4-5 వెంట్రుకలు మొలవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. నిజంగా అంటే నిజంగా వర్క్ అవుతుందండి. నేను నిజంగా ప్రామిస్ చేస్తున్నా, అంత బాగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా గట్టిగా పిండేసేయండి. రసం అనేది మనకు కొద్దిగా కూడా వేస్ట్ అవ్వకుండా క్లాత్లో వేయడం వల్ల ఏంటంటే మనం పిండేస్తాం కాబట్టి కొద్దిగా రసం కూడా అస్సలు వేస్ట్ అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే ఈ రసంని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ లిక్విడ్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలవ్వదు. ఎప్పుడైతే మనం హెయిర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ సిరం అయితే రెడీ అయిపోయింది. ఈ హెయిర్ గ్రోత్ సిరం అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇక షాంపూ రెడీ చేసేసుకుందాం. షాంపూ కోసం ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఇందులోకి కొద్దిగంత షుగర్ తీసుకోవాలండి. షుగర్ యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది అసలు చిక్కులు పట్టకుండా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. సో కొద్దిగంత షుగర్ అయితే సరిపోతుంది. షార్ట్ హెయిర్ ఉన్న వారికి అయితే సగం చెంచా అయితే సరిపోతుందండి. ఇక ఇందులోకి మనం తరచూ ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తామో మనకు అందాజు తెలిసే ఉంటుంది కదండి. అన్ని షాంపూస్ని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ షాంపూ తలకు అప్లై చేసుకోవద్దండి, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే షాంపూలో కెమికల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల. సో ఈ విధంగా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ పూర్తిగా స్టాప్ అవుతుంది. హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, చాలా ఒత్తుగా పెరుగుతుందండి. సో కొద్దిసేపు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. షుగర్ మంచిగా షాంపూలో మిక్స్ అవుతుంది. హెయిర్ బ్లాక్ అవ్వడానికి కూడా నేను రీసెంట్గా ఒక వీడియో చేశానండి. చాలామంది మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు హెయిర్ బ్లాక్ అవ్వడానికి వీడియో చేయండి అని చెప్పి. రీసెంట్గానే ఒక 4 వీడియోస్ బ్యాక్ చేశానండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఇక ఇందులోకి కొద్దిగంత వాటర్ తీసుకోవాలండి. నార్మల్ ట్యాప్ వాటర్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ కొద్దిగంత ఈ విధంగా, ఎక్కువ కాకుండా ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని షుగరు అలాగే షాంపూ మంచిగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మనం షాంపూ చేసుకోవడం వల్ల ఏంటంటే సిల్కీగా ఉంటుందన్నమాట. హెయిర్ సిల్కీగా ఉంటుంది, చిక్కులు పడకుండా ఉంటుంది, హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. సో ఈ విధంగా మనం వారంలో 2 సార్లు అయినా అప్లై చేసుకోవాలండి. ముందుగా మనము సిరం రెడీ చేసుకున్నాం కదండి, ఈ సిరంని జుట్టు మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా అప్లై చేసుకోండి. స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా చేతితోటి కొద్దిగా తీసుకుంటూ తల మొత్తం అప్లై చేసుకోవచ్చండి. తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ షాంపూ తోటి తల స్నానం చేసేయండి. సో ఈ విధంగా వారంలో 2 సార్లు చేయండి. నిజంగానే అమేజింగ్ రిజల్ట్ చూస్తారు. సో ఈ సిరంని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి వీలవదు. షాంపూ అలాగే సిరంని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. లాంగ్ హెయిర్ కాబట్టి నేను ఎక్కువ మోతాదులో రెడీ చేసుకున్నానండి. షార్ట్ హెయిర్ కానీ లేదంటే మీడియం హెయిర్ అయితే మీరు కొద్దిగంత తక్కువ మోతాదులో తయారు చేసుకున్నా కూడా సరిపోతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. వీళ్ళు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సాధారణంగా అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మంచి రెమెడీస్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. సో అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో ఎవరైతే హెయిర్ ఫాల్ తోటి బాధపడుతున్నారో వారికి ఈ రెమెడీని తప్పకుండా షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. సో చాలామంది మగవారు కూడా మేము కూడా అప్లై చేసుకోవచ్చు అక్క అని అడుగుతున్నారు. సో మగవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. మంచిగా తలకు పట్టించిన తర్వాత మర్దన చేయడం మాత్రం మర్చిపోవద్దండి. 2 నుంచి 3 నిమిషాల పాటు మర్దన చేస్తే మంచిగా స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకుంటుంది. తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుంది.
సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవండి. సో వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.